తెలుగుదేశం పార్టీ ఒక భారతీయ ప్రాంతీయ రాజకీయ పార్టీ. ఇది ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో చురుకుగా పనిచేస్తుంది. పార్టీ జెండాలో శ్రేయస్సు మరియు శక్తిని సూచించే పసుపు నేపథ్యం, కుటుంబాలను సూచించే ఇల్లు, రైతులకు నాగలి మరియు కార్మికుల పురోగతిని సూచించే చక్రం ఉన్నాయి. దీని అధికారిక ఎన్నికల చిహ్నం సైకిల్. రాష్ట్ర రాజకీయ మరియు సామాజిక ఆర్థిక సమస్యలను పరిష్కరించే లక్ష్యంతో ఎన్టీఆర్ 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీ టీడీపీని స్థాపించారు. 1983 రాష్ట్ర ఎన్నికలలో టీడీపీ అఖండ విజయం సాధించింది మరియు ఎన్టీఆర్ 1983 జనవరి 9న ఆంధ్రప్రదేశ్ 10వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 1982 నుండి లోక్సభ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ గణనీయమైన ఉనికిని కలిగి ఉంది. 1984లో జరిగిన తొలి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లోని 42 సీట్లకు 30 సీట్లు గెలుచుకోవడం ద్వారా ఆ పార్టీ అరంగేట్రం చేసింది. 1980 చివరలో కాంగ్రెసేతర పార్టీల కూటమి అయిన నేషనల్ ఫ్రంట్కు ఎన్టీ రామారావు చైర్పర్సన్గా పనిచేశారు. 1996 మరియు 1999 ఎన్నికలలో టీడీపీ తిరిగి పుంజుకుంది. జాతీయ పార్టీలతో పొత్తులు ఏర్పడ్డాయి. 1990 మధ్యలో బీజేపీయేతర మరియు కాంగ్రెసేతర పార్టీల కూటమి అయిన యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్గా ఎన్ చంద్రబాబు నాయుడు కీలక పాత్ర పోషించారు. 1990 చివరలో టీడీపీ నాయకుడు జీఎంసీ బాలయోగి 1998 నుండి 2002 వరకు లోక్సభ స్పీకర్గా పనిచేశారు. జనతాదళ్ సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడంలో ఆ పార్టీ కీలక పాత్ర పోషించింది మరియు అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రిగా బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించింది. బీజేపీతో పార్టీ పొత్తు ఎన్డీఏకు అవసరమైన మెజారిటీని సాధించడంలో కీలకమైనది. 2014లో ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం మరియు ఆంధ్రప్రదేశ్ మధ్య లోక్సభ సీట్లు విభజించబడ్డాయి. ఆంధ్రప్రదేశ్లో 25 సీట్లు మరియు తెలంగాణలో 17 సీట్లు మిగిలిపోయాయి. ఇటీవలి 2024 ఎన్నికల్లో ఎన్డీఏలో భాగమైన ఆ పార్టీ 16 సీట్లను గెలుచుకోగలిగింది. మూడవ మోడీ మంత్రిత్వ శాఖ ఏర్పాటులో కీలక పాత్ర పోషించింది.